హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే సీట్ అలాట్మెంట్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది. అండ్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఫీజు ఏమైనా పే చేయాలా, ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏమైనా సబ్మిట్ చేయాలా, ఇలా చాలా డౌట్స్ ప్రతి ఒక్కరికి అయితే ఉన్నాయి. ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మన ఛానల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో ముందుగా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకుంటే సీట్ అలాట్మెంట్ అయితే రేపైతే విడుదల కానుంది. అయితే అది ఏ విధంగా చెక్ చేసుకోవాలో చాలా వీడియోస్లో చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఫామ్స్లో చూసుకుంటే మనకి అన్నీ కూడా రిమూవ్ అయిపోయి ఇక్కడ మనకి సీట్ అలాట్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ ఉంటుంది. అంటే ఎలాగంటే, సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫస్ట్ ఫేజ్ అని చూడండి. అలా మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అలాట్మెంట్ లెటర్ సంబంధించి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సో మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. అక్కడ మీరేం చేయాలంటే ఇక్కడ మీకొచ్చిన కాలేజ్ కరెక్టా కాదా అని చెప్పి మొత్తం కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ చూడండి. సో మీకు ఈ కాలేజ్ సపోజ్ ఏ కాలేజ్ పెట్టుకుంటారో సో దానికి తగ్గట్టుగా మీ ర్యాంక్ తగ్గట్టుగా సో వాళ్ళ కాలేజ్ అయితే అలాట్ చేస్తారు. సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, క్యాస్ట్, రీజియన్ ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ మీకొచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో అక్కడైతే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుద్ది. ఆ తర్వాత కాలేజ్ సంబంధించిన ఫీజ్ అండ్ అలాగే ఇక్కడ చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఇక్కడే మెన్షన్ చేస్తారు. ట్యూషన్ ఫీజ్ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ 0. అంటే మీరు కాలేజ్‌లో రిపోర్ట్ చేయవలసిన టైంలో ఒక్క రూపాయి కూడా పే చేయక్కర్లేదని చెప్పడం అయితే జరిగింది. సో మీరైతే అడ్మిషన్ ఫీజ్ సంబంధించి ఎటువంటి రూపాయి కూడా పే చేయక్కర్లేదు. సో తర్వాత ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ముందుగా మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన కాపీస్ అన్నీ కూడా తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత సో మీరు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కేర్ఫుల్‌గా అయితే చూడండి. ఇప్పుడు చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక కాలేజ్ అయితే వచ్చింది. ఆ కాలేజ్ మీకు నచ్చలేదు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా అని చెప్పి చాలామంది డౌట్ ఉంది. సో ఖచ్చితంగా నచ్చినా నచ్చకపోయినా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్‌లో ఒక కాలేజ్ అయితే వచ్చింది. దాన్ని మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయలేదు. అంటే ఆ కాలేజ్ సంబంధించి సీట్ అయితే తీసుకోలేదు. తర్వాత సెకండ్ ఫేజ్‌లో వేరే కాలేజ్ పెట్టుకుందాం అనుకున్నారు. కాకపోతే ఆ కాలేజ్‌లో సీట్ అయితే రాలేదు. సో ఇప్పుడు ఏం జరుగుద్దంటే ఇక్కడ సీట్ రాలేదు కాబట్టి ముందుగా ఫస్ట్ ఫేజ్‌లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుంటే ఈ కాలేజే మీకైతే వస్తది. ఒకవేళ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఈ కాలేజ్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి ఇక్కడ కాలేజ్ రాలేదు కాబట్టి ఎక్కడ కూడా మీకు సీట్ అయితే రాదు. చాలా ఇబ్బంది పడతారు. సో కేర్‌ఫుల్‌గా వినండి. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే నచ్చినా నచ్చకపోయినా వచ్చిన కాలేజ్‌కి అయితే రిపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ 2 కేసెస్ కింద చెప్తాను వినండి. ఇప్పుడు సపోజ్ మీకు ఒక కాలేజ్ అయితే వచ్చింది. కాలేజ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ కాలేజ్ మీకు నచ్చింది. ఓకే. నేను ఇంక ఈ కాలేజ్‌లోనే ప్రొసీడ్ అవుతాను మీరనుకుంటే ఒరిజినల్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అలా కాకుండా నేను సెకండ్ ఫేజ్‌కి కూడా వెళ్తాను. సో, నాకు ఈ కాలేజ్ నచ్చలేదు. సెకండ్ ఫేజ్ కూడా ట్రై చేస్తాను అనుకుంటే మాత్రం ఒరిజినల్ అయితే సబ్మిట్ చేయకండి. ఎందుకంటే ఒరిజినల్ సబ్మిట్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్ సంబంధించి ఏదైనా కాలేజ్ వస్తే ఒరిజినల్ ఇమ్మంటే కాలేజ్ మేనేజ్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ తక్కువైతే ఉన్నాయి. ఇస్తారు. బట్ ఏంటంటే కొద్దిగా టైమ్ టేకెన్ అనమాట. సో, అది ఇది అని చెప్పేసి మీరెందుకు అని చెప్పి అడుగుతారు. అదంతా తర్వాత ప్రాసెస్. సో, ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఫేజ్‌లోనే వచ్చిన కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఒరిజినల్ ఇవ్వండి. బట్ సెకండ్ ఫేజ్‌కి కూడా వెళ్ళాలి. నాకు ఈ కాలేజ్ నచ్చలేదనుకుంటే మాత్రం ఒరిజినల్ అయితే ఇవ్వకండి. సో, ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో, మీకొచ్చిన ప్రతి డౌట్ కూడా వీడియో రూపంలో
అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో, టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా మీ డౌట్స్ అన్నీ అడగండి. డెఫినిట్‌గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. పర్సనల్ మెసేజ్ కూడా చేస్తాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. కెరియర్‌కి అయితే చాలా యూజ్‌ఫుల్ అవుతది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.